జగన్ హయాంలో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి విమర్శించారు. చంద్రబాబు బ్రాండ్ కారణంగా ఏపీకి మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయని, మళ్లీ అధికారంలోకి రాలేమని వైసీపీకి భయం పట్టుకుందన్నారు. పొదుపు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, గల్ఫ్ యుద్ధ ప్రభావం కారణంగా సీఎం పొదుపు చర్యలు తీసుకుంటున్నారని శ్రీనివాసరెడ్డి చెప్పారు. 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలే. ఉన్న కంపెనీలు భయపడి పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చిందంటే నీ పరిపాలన పట్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వీళ్ళంతా కూడా ఎందుకు పారిపోయినారు, ఎందుకు ఈ రాష్ట్రానికి రావడం లేదని ఒక్క క్షణం గుండె మీద చెయ్యేసుకొని జగన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఆయన ఓటమి కారణాలు తెలుస్తాయి. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచ వేదిక మీద ఏపీకి మళ్ళీ తెలుగు జాతికి గౌరవం వచ్చే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామిన నిలవబోతూ ఉంది. అందుకే వైసీపీకి నిద్ర పట్టడంలే, మళ్ళీ అధికారంలోకి రాలేమని చెప్పి భయం కూడా పట్టుకునింది. పొదుపు చేసుకుంటూ సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకుపోతూ పెట్టుబడులని రాష్ట్రానికి ఆకర్షిస్తూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, నారా లోకేష్ గారి కృషి ఈరోజు రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలిపేదానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పొదుపు మీద వైసీపీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు చేసిన దుబారాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల ఏదైతే గ్లోబల్ క్రైసిస్ వచ్చిందో దాన్ని ఇమీడియట్గా గుర్తించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా పొదుపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి